హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఆ రోజే మెగా డిఎస్సితో పాటుగా టెట్ నోటిఫికేషన్ కూడా అయితే జారీ చేస్తారు. సో మరి ఆ పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం అంటే జూన్ 24న కొలువైన మంత్రి మండలి మెగా డిఎస్సితో పాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు కూడా నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు నిర్వహించిన టెట్లో అర్హత సాధించని వారితో పాటు ఈ ఏడాది కొత్తగా బీఈడీ అలాగే డిఈడి అలాగే కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కూడా మెగా డిఎస్సి రాసేందుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మరోమారు టెట్ పరీక్ష నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. మెగా డిఎస్సి 2024 నోటిఫికేషన్ జూలై 1న విడుదల కానుంది. కొంచెం అటు ఇటుగా టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. కొంచెం తేదీల మార్పుతో అయితే ఒకేసారి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిఎస్సి కంటే ముందే మొదట టెట్ పరీక్ష నిర్వహించి ఆ తర్వాత డిఎస్సికి సంసిద్ధమయ్యేందుకు అయితే 30 రోజులు సమయం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. టెట్ ఫలితాలు వెలువడిన తర్వాత డిఎస్సి పరీక్ష ఉంటుంది. అన్నీ అనుకున్నట్లే కుదిరితే జూలై 1వ తేదీనే మెగా డిఎస్సితో పాటు టెట్కు కూడా ప్రకటనలో ఇచ్చేందుకు అయితే అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటన రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటన ఇస్తారు. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు, కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో 2024 సో ఇదొకటి యూజ్ఫుల్ అని చెప్పొచ్చండి. సో ఆల్రెడీ ఎగ్జామ్ ఫీజు కట్టిన వాళ్ళకి ఈసారి ఎగ్జామ్ ఫీజు అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. సో 2 సార్లు ఎగ్జామ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. జస్ట్ మళ్ళీ అప్లై చేసుకోవాలి ఉచితంగా. కాగా 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6,100 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడగా దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష నిర్వహించకుండానే వాయిదా పడింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు ఈ నోటిఫికేషన్ను రద్దు చేసి పోస్టుల సంఖ్య పెంచి మెగా డిఎస్సికి నోటిఫికేషన్ వెలువరించినట్లుగా ప్రకటించింది. సోమవారం మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించే అంశంపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. సో ఎవ్రీ ఇయర్ డిఎస్సి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అండి. ఏ విద్యా సంవత్సరానికి ఆ విద్యా సంవత్సరంలో వచ్చే ఖాళీలను ఎప్పటికప్పుడు అవసరం మేరకు డిఎస్సి నిర్వహించాలనే యోచన కూడా చేస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి అంటే రాష్ట్రంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి అని నిపుణులు సైతం కూడా ఈ మేరకు అభిప్రాయపడుతూ ఉన్నారు ఫ్రెండ్స్.